ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మొదటిసారి కావలికి రావడంతో కావలి పసుపుమయంగా మారింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు పౌర సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ విచ్చేసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక యానాది శెట్టి విగ్రహం వద్ద నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కావలి ట్రంక్ రోడ్డులో అడుగడుగున ప్రజలు పూల వర్షం కురిపిస్తూ అభిమానుల కోలాహలం మధ్య ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ర్యాలీ కొనసాగింది. అభిమానులు అడుగడుగున క్రేన్ సహాయంతో వినూత్న రీతిలో గజమాలలు, పైనాపిల్ మాలలు వేస్తూ బీద రవిచంద్రపై అభిమానం చాటుకున్నారు. అనంతరం ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద జరిగిన బహిరంగ సభలో అర్చకులు, పాస్టర్లు, ముస్లిం పెద్దలచే ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు షాల్వా కప్పి పండ్లను అందజేసి పౌర సన్మాన చేశారు. విచ్చేసిన మంత్రులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలతో నెల్లూరు జిల్లా కావలి మరింత అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, భారీగా కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం కదిలొస్తాం. 120 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో. ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడో తప్పడురా. ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా. మన బాధలు గాథలు చూశాడురా, బంధువులే ముందు వచ్చాడురా. మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా. ఓహో పదవుల కొరకు పాకులాడని మనసున్న మారాడురా. దన్నా దన్నా డప్పుల మోతల్ల వస్తుండు కావ్య కృష్ణన్న, దండోరేసి పేదల జాతర తెస్తుండు కావ్య కృష్ణన్న. గుండె గుండెకు అండగా నిలువగ ముందుకొచ్చే కావ్య కృష్ణన్న. చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎత్తే కృష్ణన్న. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల వాసి, పేద కుటుంబంలో పుట్టిన వాసి, కష్టాలు తెలిసిన వాసి, బాధలు తెలిసిన వాసి, ఆకలి దెబ్బలు తెలిసిన వాసి, అల్లుడు గడ్డ మీద పుట్టి, ఇసుక గ్రామాల్లో పుట్టి, ఇసుక నేల మీద పుట్టి, శాంతి సంఖ్యలో పుట్టి, ఉప్పు నేలలో వెలికి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దిశ చంద్రబాబు గురి చేయగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం గెలిచిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి కూడా ఈ ముఖ్యమంత్రి చెప్పాలి. అక్కడ మేము అర్థం చేసుకుంటా ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతంగా ఉంది. దీన్ని పారిశ్రామిక ప్రగతిగా మార్పు చేసేదానికి మన ఇద్దరం కూర్చోద్దామని ఈ రోజు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అతి తొందరలో అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీరామచంద్రుడు చంద్రబాబు నాయకత్వంలో
ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది. ఈ రోజు పారిశ్రామిక వాడిగా ప్రగతి చెందబోతుంది. ఒకవైపు రామాయపట్నం, ఇంకొకవైపు ఏర్పట్టు, ఇంకొకవైపు జగన్ ఆర్పర్, ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ, ఇంకోసారి కంపెనీ వస్తుందంటే మన ప్రాంత ప్రజలందరికీ కూడా జీవనోపాధి వచ్చేదానికి నాంది పలకబోతున్న తరుణంలో నా సోదరుడు రామచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, నాకు ఒక తోడునిచ్చి, ఈ రోజు మేమిద్దరం ఎక్కడికి పోయినా పనులు చేసేదానికి, ఈ కావుల్ని కాపు దాచుకునేదానికి, ఈ కావుల్ని అభివృద్ధి చేసుకునేదానికి, ఈ ప్రతికి కూడా సేవ చేసేదానికి మా ఇద్దరికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకి మనందరం కూడా చప్పట్ల మధ్య ఏళ్ళ మధ్య శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.